సిపిఎం నగర కార్యదర్శి. కరీంనగర్లో ప్రధానంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి, డంపింగ్ యార్డ్ని కంచెల్లి తరలించాలని చెప్పి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, అలాగే ఫార్వర్డ్ బ్లాక్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి పొలిటికల్ జేఏసీగా డంపింగ్ యార్డ్ బాధితుల పొలిటికల్ జేఏసీ ఏర్పడి ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించాడు. 6 నెలల్లో మేము డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం, డంపింగ్ యార్డ్ మూలంగా కరీంనగర్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే దట్టమైనటువంటి పొగ వస్తూ ఉన్నది, అంటుకొని గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నది ఇక్కడ చెత్త అంతా. ఆ పొగ మూలంగా శ్వాసకోశ వ్యాధి బాధలు వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. అట్లాగే ఆ రోడ్ నుంచి వెళ్ళి, బైపాస్ రోడ్ నుంచి వెళ్ళి వెళ్ళాలన్నా కూడా ఆ పొగకు వెహికల్స్ సరిగా కనపడక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అంతేకాదు వర్షాకాలం వచ్చిందంటే అంతా తడిసి దుర్వాసన వస్తున్నది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నివసించలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని వెంటనే తరలించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా హామీ ఇచ్చింది, మాకు మేయర్ పదవి కనుక ఇస్తే 1 నెల రోజులలో డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి వెళ్ళి తరలిస్తామని చెప్పి స్వయంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చాడు. మరి ఈరోజు బీజేపీకి మేయర్ పీఠం ఇచ్చి 4 నెలలు అవుతూ ఉంది. 4 నెలలు అధికారంలో ఇప్పటి వరకు ఉండి మరి డంపింగ్ యార్డ్ సమస్య కనబడతలేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ మేయర్ కావచ్చు, అట్లాగే మున్సిపల్ కమిషనరు వెంటనే స్పందించి వీలైనంత తొందరగా ఈ డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పొలిటికల్ జేఏసీగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.